తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనం చదువుకుంటాం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుంట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసు ప్రభు వారు అంటున్నారు, ఆయన వాక్య ప్రకటన అంతా జరిగించిన తర్వాత శిలువ మరణానికి ముందుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రార్థన చేస్తూ శిష్యులను కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి వారిని కొంచెం దూరంలో పెట్టి యేసు ప్రభు వారు తండ్రితో ప్రార్థన చేస్తూ ఆయన వేదన పడుతూ చెమట రక్తముగా మారేంతగా ఆయన వేదనతో తండ్రికి మొరపెట్టుకుంటున్నారు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ చేస్తూ మధ్యలో శిష్యుల దగ్గరకు వచ్చారు. శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు వారు నిద్రపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం తీసుకున్నారు, వారు నిద్రపోతూ ఉన్నారు. ప్రభు ఏమో వేదన పడుతూ ఉన్నారు. మధ్యలో వారి కోసం వచ్చి అంటున్నారు ఈ మాటలు. మరలా ఆయన వచ్చారు, అది రెండోసారి అయి ఉంటుంది. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుంట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా అని అడుగుతున్నారు. ఆ వేదన వారికి తెలియదు. యేసు ప్రభు వారి వేదన వారికి తెలియదు. యేసు ప్రభు వారి బాధ వారికి తెలియదు. యేసు ప్రభు వారు ఎంత ప్రార్థనలో ఎంత శ్రమను అనుభవిస్తున్నారో, దేవునికి ఎంత విధేయత చూపించడానికి తాను తగ్గించుకుంటున్నారో, ఆ ప్రార్థన యొక్క శక్తి ఏమిటో యేసు ప్రభు వారికే తెలుసు. కానీ ఆయనతో వెళ్ళిన ఈ శిష్యులకు తెలియదు కనుక నిద్రిస్తూ ఉన్నారు. వారు ఆ భారం వారికి తెలియదు, ఆ వేదన వారికి తెలియదు కనుక వారు నిద్రిస్తూ ఉన్నారు. సీమోను, నీవు ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా అంట. ఎందుకని సీమోను అని పేరు పెట్టి పిలిచారు ఇక్కడ? సీమోనుకి ఎన్నో బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. సీమోనుకి, నువ్వు నా బండ మీద సంఘమును కడుతావు, నీకు పరలోక ద్వారము తాళపు చెవులు నీకు ఇవ్వబడతాయి, నీవు బలమైన సువార్థికుడిగా పనిచేస్తావు అనే ఉద్దేశంతో ఆ మాటలను సీమోనికి చెప్పారు యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు. సీమోనికి అంత బాధ్యతలు ఇచ్చారు. బండ మీద, క్రీస్తు అనే బండ మీద నువ్వు సంఘాన్ని కడతావు అని దేవుడు ఆ పేతురికి పని అప్పచెప్పాడు. ఆ పని అప్పచెప్పినప్పుడు ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసింది పోయి నిద్రిస్తూ ఉన్నాడు, మత్తు చేత నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి అంటాడు, ఒక గడి అయినను నిద్రించకుండా మేల్కొని ఉండలేవా? నీవు నిద్రించకుండా ఉండలేవా? ఒక గడి అయినను మేల్కొని ఉండలేవా అని అడుగుతున్నాడు. ఆయన మేల్కొని ఉంటే ఆ ప్రభు వారి వేదన కొంచెం అర్థమయ్యేదేమో, దేవునితో పెనుగులాడటం ఆయనకు అర్థమయ్యేదేమో. కానీ ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభు వారు కొంచెం బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒక గడి అయినను నీవు మేల్కొని ఉండలేవా అని అడుగుతారు. కాబట్టి మనకి ఆ దేవుని గురించిన ఆతృత కలిగి ఉండినప్పుడు, దేవుని యొక్క ఆ ప్రేమ మనం పూర్తిగా నిండుకొని ఉండినప్పుడు, దేవుని కొరకు మనం ఏదైనాను చేయగలము అనే నిశ్చయత మనకు ఉండినప్పుడు మనము కూడా నిద్రపోకుండా పని చేయగలుగుతాం. పేతురు వల్లే మత్తుగా ఉండకుండా మనము మెలకువగా ఉండి ఆయన కొరకు ఏ పైన చేయగలుగుతాం. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి, కానీ వీరు నిద్రపోతూ ఉన్నారు. అందుకనే ఆ మాటలు దేవుడు పలుకుతున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నారంటే, వినుచున్న మీతో చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి అంటున్నారు. ఆయన బాధలు అనుభవించబోతున్నారు. అక్కడ ఆయన శత్రువుల చేత హింసింపబడబోతూ ఉన్నారు. ఆయన నిందల పాలవబోతూ ఉన్నారు. ఇంకా కొన్ని గంటలలో ఆయన ఆ శత్రువులకు చేతులకు చిక్కనై ఉన్నారు. అందుకని ముందుగానే శిష్యులకి మాటలు చెప్తున్నారు, మీ శత్రువులను ప్రేమించుడి. అక్కడ చేరిన వారికి కూడా చెప్తున్నారు, మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి అంటున్నారు. ఇవన్నీ దేవుడు పొందుకోవడానికి ఆ ప్రార్థనలో తాను దేవునికి సమర్పించుకోవడానికి ప్రార్థనలో ఉన్నారు.
ప్రార్థనలో ఉండి వేదన పడుతూ ఇవన్నీ ఆయన కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ శిష్యులను అక్కడ చేరిన వారిని కూడా ఇవి మీరు కలిగి ఉండి అని సెలవిస్తున్నారు. అది కలిగి ఉండాలి అంటే మనం కూడా ప్రార్థనలో ఉండాలి. మన శత్రువులను మనం ప్రేమించాలంటే అది ఎంతో కష్టమైనది. మనల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయాలంటే మనం ఎంతో అది కష్టమైనది. అది అలాగే మన శత్రువులను ప్రేమించడం, మనల్ని ద్వేషించే వారికి మేలు చేయడం అని యేసుప్రభువు చెప్తున్నారు కదా. అది మన జీవితంలో ఎంతో కష్టమైంది. మనం మానవులం, దేవుడైతే వాటన్నిటిని సహించుకున్నాడు. ఆయన్ని నిందించే వారి కొరకు, ఆయన్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేశారు. ఆయన సిలువలో వేలాడుతూ తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు. అది మనల్ని చేయమంటున్నాడు దేవుడు. అది మనం చేయాలంటే మెలకు కలిగి మనం కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ పేతురు యోహానులు నిద్రపోయినట్లుగా మనము మత్తులముగా ఉంటే మనము కూడా వాటిని నెరవేర్చలేము. ప్రార్థనలో మనం అనుభవాన్ని కలిగి ఉండినప్పుడే, ప్రార్థనలో మనం బలముగా నిలబడినప్పుడే, ప్రార్థన ద్వారా మనం నీతివంతులంగా తీర్చబడినప్పుడే యేసయ్య చెప్పిన ఈ మాటలు మనం నెరవేర్చగలుగుతాం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించి వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయండి. కనుక మనము అక్కడ వారు ఆ క్షణ మాత్రం ఆ కొద్ది సమయం నిద్రపోయారు. వారు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సన్నిధిని పేతురు అనుభవించలేకపోయాడు. అక్కడ తప్పుకున్నాడు. ఎందుకని? ఈయన మత్తుడై నిద్రపోతూ ఉన్నాడు. అందుకే పేతురు ఒక్క గడి అయినా నువ్వు మేల్కొని ఉండలేవా అని ప్రశ్నించారు దేవుడు. ఆయన మేల్కొని ఉంటే ఆయన అక్కడ అబద్ధం ఆడేవాడు కాదేమో, దేవుని గురించి అక్కడ తప్పుకునేవాడు కాదేమో. ఆయన నిద్రపోయాడు కనుక ఆ నిద్ర మత్తులో ఉండి ఆయన ఆ ధన్యత పోగొట్టుకున్నాడు. ఆ యేసయ్య సిలువను వెంబడించే విధానంలో ఆయన అబద్ధం ఆడవలసి వచ్చింది. కనుక మనము మేల్కొని ఉందాము, మనము ప్రార్థన చేద్దాము, మనము ప్రార్థనలో బలం పొందుకుందాము. ఏం బలం అది? మన శత్రువులను ప్రేమించడము, మనం ద్వేషించే వారికి మేలు చేయడము, మనము శపించిన వారిని దీవించడము, మనం బాధించే వారి కొరకు ప్రార్థన చేయడం. ఇవి చేయగలుగుతాం. మనం ప్రార్థనలో పటుత్వం కలిగి ఉన్నాం. ప్రార్థనలో బలమైన విశ్వాసం కలిగి ప్రార్థన చేద్దాం. యాకోబు పెనుగులాడాడు దేవునితోటి పెనుగులాడాడు, శక్తి పొందుకున్నాడు, ఎంతో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అక్కడ పేరు కూడా మార్చబడింది. అక్కడ యాకోబు కాదు నువ్వు ఇశ్రాయేలు అనిపించుకున్నాడు. ఎంతో శక్తి పొందుకున్నాడు ఆయన. ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడాడు. మనము కూడా మనకేదైనా అవసరం ఉన్నప్పుడు, మనకేదైనా బాధ ఉండినప్పుడు, మనం ఏదైనా శత్రువులను నీ చేత నిందింపబడుతున్నప్పుడు, దేవునితో మనం పెనుగులాడినప్పుడు అటువంటి శక్తిని మనం పొందుకుంటాం, అటువంటి బలమును మనం పొందుకుంటాం. వినిచిన బిడ్డలందరూ అట్టి కృప పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. బిడ్డలను మీరు దీవించండి. బలము పొందుకోవడానికి, శక్తి పొందుకోవడానికి, ప్రార్థనలో వారు నాయన మెలకువగలిగి ప్రార్థన చేయడానికి కృప చూపండి, ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.